రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం రామచంద్రపురం పట్టణంలోని ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని అందించే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషమన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టాలని ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె పేరు పెట్టేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా చర్యలు చేపడుతుందన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 168,412 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడానికి ఈ విద్యా సంవత్సరానికి 27.39 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నబడి భోజన పథకం అమలు చేయడానికి సుమారు 85.8 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 780 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని తెలిపారు. తల్లిదండ్రులు మంచి జీవితాలను ప్రసాదించారని, విద్యార్థులు స్వయంకృషితో ఎదగాలని సూచించారు. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్ప వృత్తి అని, ఉపాధ్యాయులందరూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలన్నారు. చదువులతో పాటు ఆటపాటలు ఆరోగ్యం కూడా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. అతిగా సోషల్ మీడియాని ఉపయోగించడం మంచిది కాదని, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువులపై దృష్టి సారించాలని హితవు పలికారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకుంటూ ఆటపాటల పట్ల శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి వనుము సోమశేఖరరావు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,415 మంది జనరల్ వొకేషనల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరందరూ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ జి శ్రీదేవి, రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిల, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వీరన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. పోలీసు ఆర్డీఓ గారికి, చైర్పర్సన్ శ్రీదేవి గారికి, మేడిశెట్టి శేషారావు గారికి, తోట అమ్మాజీ గారికి, కవల్ నానాజీ గారికి, అల్లం శ్రీని గారికి, మూర్తి గారికి, బలరాం గారికి, యశ్వంత్ గారికి, సూర్యనారాయణ గారికి, సతీష్ గారికి, అలాగే మాస్టర్ గారికి, నాయుడు మాస్టర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, సురేష్ కి అందరికీ కూడా, తాతాబాయ్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ రోజున ముఖ్యంగా ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి పేరు పెడితే బాగుంటుందని ఫస్ట్ అభిప్రాయం ఆయన తెలియజేయడం జరిగింది. వెను వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కేబినెట్ టీం అంతా కూడా చాలా బాగుంది. గతంలో ఎంతో మందికి ఆవిడ ఒంటి చేతితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్న పథకమనో, జగన్ రెడ్డి మధ్యాహ్న పథకమనో స్టార్ట్ చేసే ఉండేవాడు. ఎందుకంటే పాస్బుక్లు కూడా వదలలేదు. అతను పాస్బుక్ల్లో కూడా అతను ఫోటోలు వేసుకుని ఓ ఉన్మాది అతను. ఏదైనప్పటికీ మంచి సమయంలో ఆయన పేరు ప్రస్తావించడం కూడా అవసరం. ఈ ఎన్ని
నిలబడే ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమని. ఆల్రెడీ గత 5 సంవత్సరాలు పడ్డ బాధలు జనం గుర్తించి ఒక్కసారి ఒక సైకో ఓటేస్తే ఏం జరుగుతుందని చూసాం. మరి ఈ రోజున మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సుమారు ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 27.39 కోట్లు వేచిస్తా ఉన్నారు. సుమారు 1,48,419 మంది విద్యార్థులు మరి మధ్యాహ్న పథకం భోజనానికి వాళ్ళందరినీ కూడా పరిగణలో తీసుకుని మధ్యాహ్నం భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే వచ్చే సంవత్సరం నుంచి 85 కోట్లు, అంటే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జూన్ నెల నుంచి మళ్ళీ సంవత్సరం సుమారు 85.8 కోట్ల రూపాయలు మరి ఈ మధ్యాహ్న పథకానికి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి తీసుకుంటే సుమారు ఈ కాజులూరు మండలం నుంచి కానీ, ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం, మిగతా మండలాలు 3 మండలాల నుంచి కానీ, టౌన్ నుంచి కానీ 780 మంది విద్యార్థులకు గాను ఈ మధ్యాహ్న పథకం అమలు అవుతా ఉంటది. అదేవిధంగా విద్యార్థి రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అలాగే జూన్ నాటికి తల్లికి వందనం పథకం అమలు చేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు దశల వారీగా రిలీజ్ అవుతాయి. అలాగే స్కూల్ యాజమాన్యానికి, ప్రైవేట్ యాజమాన్యానికి, అన్ని యాజమాన్యాలకి చెప్పేది ఒకటే, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వలేదని విద్యార్థుల్ని పరీక్షలకి దూరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు. అది గమనించాలి ప్రైవేట్ కాలేజీలకు కానీ, ఇటు ఏ కాలేజీ అయినా సరే, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, అలాగే బీటెక్ కాలేజీలకు కానీ ఏమైనా సరే ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదనే నెపంతో విద్యార్థి భవిష్యత్తుతో ఆటలాడుకుంటే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దశల వారీగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పడుతుంది, అది గమనించాలి. అలాగే రైతన్న భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి మన సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది. విద్యను మించి సంపద మరొకటి లేదు, మీరు అందరూ గుర్తించాలి. దేశ భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. కలెక్టర్ అవ్వాలా, లేకపోతే ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో కూర్చోవాలా అనేది మీ చేతుల్లో ఉంటది. ఖచ్చితంగా ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడా కూడా అన్ని రంగాల్లోనే పోటీ పడతా ఉన్నారు. కాబట్టి ఈ క్షణాలు ఈ యొక్క ఇంటర్మీడియట్ డిగ్రీ, అలాగే బీటెక్ కానీ, మీ యొక్క వివిధ కోర్సులు మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఖచ్చితంగా కష్టపడాలి. మీరు కష్టపడి తల్లిదండ్రులు ప్రేమించండి, అలాగే వాళ్ళ రుణం తీర్చుకోండి. సోషల్ మీడియాలో మాత్రం మీరు యాక్టివ్గా ఉండద్దు, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. దానికి టైం ఉంటుంది సోషల్ మీడియాకి. మీరు సోషల్ మీడియా ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యారు అంటే మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకున్నట్టే. అలాగే బడి గుడి చాలా విలువైనవి. బడి ద్వారా స్వయం కృషి, మీ కష్టం, అలాగే గుడి ద్వారా విముక్తి. మీరు స్వయం కృషితో తల్లిదండ్రులు మీకు మంచి జీవితాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్న మాస్టర్లు ఖచ్చితంగా వాళ్ళకి గొప్ప వృత్తి ఏమైనా ఉందంటే మాస్టర్ వృత్తి, ఆ తర్వాతే డాక్టర్ వృత్తి. ఏ వృత్తులైనా సరే, ఎందుకంటే ఈ యొక్క బోధించే తత్వం వాళ్ళందరూ పిల్లలు సరైన రీతిలో ఉండాలి. కొంతమంది వాళ్ళ మెంటాలిటీలు వేరు, కానీ మ్యాక్సిమం 95%, 96% మాస్టర్లు కానీ టీచర్లు కానీ అందరూ కూడా మీ భవిష్యత్తుని మంచి మార్గంలో పెట్టాలనే కృషి చేస్తూ ఉంటారు.
డాక్టర్లు అయినా సరే, ఎవరైనా సరే, కలెక్టర్ అయినా సరే, వాళ్ళు మాస్టర్ల దగ్గర నుంచి విద్య నేర్చుకుని మీకులాగే బయటకు వస్తారు. కాబట్టి అన్నింటికన్నా గొప్ప వృత్తి ఈ యొక్క మాస్టర్లని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, మీకు చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు అంతే ముఖ్యం, అలాగే ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తా ఉన్నాను, ఈ వయసులో మీకు రక్తహీనత అనేది ఉంటుంది. అవి కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల ఈ యొక్క ఎన్డీఏ కూటమి పూర్తిగా శ్రద్ధ వహిస్తా ఉంది. మీ అన్ని ప్రోగ్రెస్ రిపోర్టులతో కూడా పాటు పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా ప్రోగ్రెస్ రిపోర్టుల్లో పొందుపరుస్తూ ఉన్నారు. అలాగే పూర్తిగా మీరు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. స్వయం కృషి తప్ప మీ మైండ్ లో ఏమీ ఉండకూడదు. మీరు మంచి పొజిషన్ లో ఉండటానికి ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల పట్ల, వాళ్ళ చదువుల పట్ల మొన్న గత ప్రభుత్వం కేవలం స్కూల్కి రంగులు వేసి కింద టైల్స్ వేసింది తప్ప మీ యొక్క చదువు పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. సుమారు 1,50,000 పైబడి ఈ యొక్క టీచర్ పోస్టులు, గవర్నమెంట్ టీచర్ పోస్టులు భర్తీ చేసిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే మీరు అందరూ గుర్తించాలి. విద్యకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది ఎన్డీఏ కూటమి. కాబట్టి మీరు ఈ మధ్యాహ్న పథకాన్ని ఉపయోగించుకుంటూ మీరు చదువుల పట్ల శ్రద్ధ వహిస్తూ, ఆటపాటల పట్ల శ్రద్ధ వహిస్తూ, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరివన్.